లోకం ఎప్పుడు గెలిచిన వాడి వెంటే నడుస్తుంది, కానీ కాలం మాత్రం తల వంచకుండా పోరాడిన వాడి చరిత్రనే రాసుకుంటుంది. వారసత్వం అంటే ఇంటి పేరు ముందు వచ్చే గౌరవం కాదు, ఆ పేరు వెనుక ఉన్న బరువు మోసే బాధ్యత. ఒకరు రాజకీయ గర్భగుడి నుంచి బయటకు వచ్చి నేనున్నాను అని భరోసా ఇచ్చారు. మరొకరు రంగుల ప్రపంచపు అంచుల నుంచి కదలి నేను వస్తున్నాను అని ప్రకటించారు. ఈ ఇద్దరి వెన్నెముకలో ప్రవహించేది అన్కాంప్రమైజింగ్ ఐడియాలజీ. అప్పట్లో తండ్రి మరణం తర్వాత ఓదార్పు యాత్ర చేయనివ్వకుండా అడుగడుగునా అడ్డుపడి ఆఖరికి జైలు గోడల మధ్య బంధించిన ఆనాటి కాంగ్రెస్ పార్టీకి జగన్ ఒకే మాట చెప్పాడు, మాకు జరిగిన ఈ అవమానానికి దేవుడే సాక్షి. అన్నట్టుగానే సింహంలా జైలు గడప దాటాడు, జనంలోకి వెళ్ళాడు. తనను వేధించిన ఆ కాంగ్రెస్ పార్టీని ఆంధ్రప్రదేశ్ గడ్డ నుంచి కూకటి వేళ్లతో పెకిలించి ఆ పార్టీకి నామరూపాలు లేకుండా చేసి తలకిందులుగా పాతేశాడు. ఇది అహంకారం కాదు, ఒక నాయకుడి ఆత్మగౌరవ పోరాటం. ఎదుటివాడు బలవంతుడని భయపడి పొత్తుల కోసం పక్కన చేరితే అది రాజకీయం. ఆ బలవంతుడినే ఒంటరిగా ఢీకొట్టి ఇంటికి పంపినోడే రాజనీతిలో చెప్పే అసలైన లీడర్. నేడు తమిళనాట అదే సీన్ రిపీట్ అయింది. దశాబ్దాల ద్రవిడ కోటను స్టాలిన్ అధికారాన్ని చూసి అందరూ అది అజయం అనుకున్నారు. కానీ దళపతి విజయ్ ఎంట్రీతో సీన్ ఫినిష్. స్టాలిన్ అనే మహావృక్షానికి ఎదురుగా విజయ్ ఒక సునామీలా విరుచుకుపడ్డాడు. తన సొంత అడ్డా అయిన కోలత్తూరులోనే సాక్షాత్తు ముఖ్యమంత్రినే ఓడించి చివరికి స్టాలిన్కి సీఎం కుర్చీ కూడా దక్కకుండా చేసిన ఈ విధ్వంసం చూస్తుంటే స్టాలిన్ గారు, మీ గేమ్ నిజంగా ఓవర్. ఒకరిని వేధించి ఆనందం పొందవచ్చు, కానీ ఆ వేదన నుంచే ఒక విప్లవం పుడుతుందని పాలకులు మర్చిపోయారు. అధికారం చేతిలో ఉంది కదా అని వారి వ్యక్తిగత జీవితాలను, వారి కుటుంబాలను ఇబ్బంది పెట్టి మీరు సాధించింది ఏంటి? జగన్ మీద కేసులు పెట్టి వేధించారు. విజయ్ మీద ఐటీ రైడ్స్ చేయించి భయపెట్టాలని చూశారు. ఫలితం జగన్ ఆనాడు కాంగ్రెస్ని ముంచేశాడు. విజయ్ నేడు స్టాలిన్ సామ్రాజ్యాన్ని కూల్చేశారు. ఇది అణిచివేయాలని చూసిన వ్యవస్థపై ఈ ఇద్దరి మొనగాళ్లు సాధించిన అల్టిమేట్ విక్టరీ. జగన్ గతంలో నిరూపించాడు, విజయ్ ఇప్పుడు ప్రూవ్ చేశాడు. రాజకీయాల్లోకి సింహంలా అడుగుపెట్టి దశాబ్దాలుగా పెరిగిన వటవృక్షాల్లాంటి పార్టీలను కూకటి వేళ్లతో పెకిలించి తలకిందులుగా పాతేసిన ఈ ఇద్దరి చరిత్ర వర్తమానానికి ఒక పాఠం. తలవంచని నాయకుడు, తిరుగులేని జనం, వెరిసి ఒక కొత్త యుగం. అదే జగన్, అదే విజయ్, అదే మొండితనం, అదే విజయం.